సునాద స్వరము మార్చి 25. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనం. మన దేవుడు మనకు మేలు చేయట యందు ఆనందించే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదనని చెప్పి బయలుపరుస్తున్నాడు. తన ప్రజలకు ఎప్పుడు కూడా దేవుడు మేలు చేయాలని ఆశపడే దేవుడు. అందుకే పైవచనాల్లో రాయబడింది, వారికి మేలు చేయుటకు మానకుండునట్లు నిత్యమైన నిబంధన నేను వారితో చేస్తున్నాను. నన్ను విడవకుండునట్లు వారి హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించదనని చెప్తున్నాడు. మరి దేవుడు ఒక నిత్యమైన నిబంధన తన ప్రజలతో చేశాడు. మరి ఎప్పుడు కూడా వారికి మేలు చేయాలి, మేలు చేయటం మానకుండునట్లుగా ఆయన ప్రజలందరినీ ప్రేమిస్తూ సంరక్షించే దేవుడు. మరి తను చెప్పిన ప్రతి వాగ్దానము, తనిచ్చిన ప్రతి మాటను నెరవేర్చే దేవుడు. అందుకే బయలుపరుస్తున్నాడు, నేను చెప్పిన మేలంతటినీ కూడా మీ మీదకి నేను రప్పిస్తానని చెప్పాడు. మరి దేవుడు తను ప్రేమించే బిడ్డలకు అన్నీ కూడా మేలుకరంగా మారుస్తాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం రాయబడింది, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని. అంటే మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఆయన మేలుకరంగా మార్చే దేవుడు, మేలు కొరకే సమకూరుస్తాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకు ఈ దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని అంతా నెరవేర్చాడు. మరి వారిని ఆ పాలు తేనె ప్రవహించే దేశంలో నడిపించాడు. చెదరగొట్టబడిన తర్వాత తిరిగి సమకూర్చి వారందరినీ ఆ దేశంలో నాటి వాళ్లకు దేవుడు చెప్పిన మేలంతటిని కూడా నెరవేర్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు మనకు మేలు చేయటయందు ఆనందించే దేవుడు. కాబట్టి మనము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఆయన మేలుకరంగా మారుస్తాడనే విశ్వాసంతో ఆయనను అనుసరించాలి. ఎందుకంటే ఆయన మరి మన కొరకు ప్రాణం పెట్టినాడు. దేవుడి లోకంను ఎంతో ప్రేమించి మన కొరకు తన ప్రియకుమార్ని పంపించాడు. కాబట్టి విశ్వాసంతో కుమార్ని పంపించిన దేవుడు సమస్తం మనకు మేలుకరంగా చేస్తాడని విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ఇచ్చే మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు మాకు మేలు చేయటయందు ఆనందించే దేవుడవని బయలుపరిచినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కరి జీవితంలో మీరిచ్చిన ప్రతి మంచి మాటల్ని, వాగ్దాన్ని నెరవేర్చండి. ప్రతి ఒక్కరిని కూడా మీ మేలుతో తృప్తిపరిచి దీవించమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.